తెలంగాణ కాంగ్రెస్లో మున్ముందు భారీ ప్రక్షాళన జరగనుందా? పదవుల్లో కొనసాగుతున్న వాళ్లకు గ్యారంటీ లేదా? రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్న మాటల్లో గ్రౌండ్ రియాలిటీ కనబడడం లేదని హైకమాండ్ అనుమానిస్తోందా? అందుకే హస్తిన ఆలోచనలకు అనుగుణంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారా? ముఖ్యమంత్రి పాలన అసలు ఎలా ఉంది? పీసీసీ పనితీరు ఎలా ఉంది? పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం ఉందా? స్థానిక ఎన్నికలు జరిగితే రిజల్ట్స్ ఎలా ఉండనున్నాయి అనేటువంటి టెన్షన్ హైకమాండ్కి పట్టుకుందా? అందుకే మీనాక్షి ఎంట్రీ ఇస్తున్నారా? ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. 15 రోజులు పబ్లిక్లో ఉండేలా పాదయాత్రకు ప్రిపేర్ అవుతోన్న మీనాక్షి నటరాజన్ ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో ఎవరికి ఎర్త్ పెట్టే అవకాశం ఉంది? కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సాదాసీదాగా కనిపించిన ప్రతి విషయంపై లోతుగా ఆలోచిస్తారని, విశ్లేషిస్తారని పార్టీలో వినిపించే వాయిస్. ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచే మిగతా వారికంటే డిఫరెంట్గా ఆమె థింక్ చేస్తున్నట్లుగా పార్టీలో, ప్రభుత్వంలో ఆఫ్ ద రికార్డ్ టాక్. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో మీటింగ్స్ అరేంజ్ చేసి పార్టీలో, ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. ఎవరిపై ఎవరెవరు కంప్లైంట్లు చేస్తున్నారు, ఎందుకు కంప్లైంట్లు చేస్తున్నారు అనేది ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తున్నారని పార్టీలో వినబడుతోన్న మాటలు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు, గ్రౌండ్లో పోరాడిన సెకండ్ లెవెల్ లీడర్లు ఇప్పుడు ఎలా ఉన్నారు? వారికి పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి కానీ లభిస్తున్న సహకారం ఏంటి? ఇంకా ఏం కావాలి అనేది తెలుసుకునేందుకు మీనాక్షి పాదయాత్ర ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 31 నుంచి ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర చేపట్టేందుకు హైదరాబాద్ చేరుకున్న మీనాక్షి ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు తెలంగాణలోనే బస చేస్తారు. స్థానిక ఎన్నికల్లో వ్యూహాలు రచించేందుకు గ్రూపుల వారీగా సమాచారం తెలుసుకునేందుకే మీనాక్షిని హైకమాండ్ పల్లె నిద్ర చేయించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి దాదాపు 10 కిలోమీటర్ల మేర పర్యటించేలా పీసీసీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఆమె పర్యటనలో పాల్గొనే వారితో పార్టీ కార్యక్రమాలపై పబ్లిక్ పల్స్, అలాగే పార్టీ లోకల్ లీడర్ల ఒపీనియన్స్ తెలుసుకునే అవకాశం ఉంది. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు, ఇతర గ్రూపులకు మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి? మంత్రికి, ఎమ్మెల్యేకు మధ్య పొలిటికల్ రిలేషన్స్ గుడ్గా ఉన్నాయా, బ్యాడ్గా ఉన్నాయా అనేది కూడా ఫీల్డ్ లెవెల్ ఫీలర్స్ రాబట్టే అవకాశం ఉంది. తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు పార్టీలో చేరినవారు ఓ గ్రూపుగా, రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక చేరినవారు మరో గ్రూపుగా, మాజీ ఎమ్మెల్యేలు మరో గ్రూపుగా, తొలి నుంచి పార్టీలో ఉన్నవారు మరో గ్రూపుగా, ఇలా కాంగ్రెస్లో డిఫరెంట్ పవర్ పాలిటిక్స్ పనిచేస్తుంటే వారి మధ్య కార్యకర్తలు ఎలా నలిగిపోతున్నారు అనేది కూడా మీనాక్షి అబ్జర్వేషన్లో తేలనుందనే టాక్ నడుస్తోంది. పరిగి నియోజకవర్గంలో మొదలయ్యే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉమ్మడి జిల్లాల వారీగా సాగనుంది. ఆంధోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సాగనుంది. మీనాక్షి పాదయాత్ర కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో 5 కోఆర్డినేటర్స్ను నియమించింది పీసీసీ. మీనాక్షి టూర్ జరిపే నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో ఒకరి మీద ఒకరు చెప్పుకునేందుకు, తమ బాధ గుట్టు విప్పుకునేందుకు కార్యకర్తలు, మండల, జిల్లా స్థాయి నేతలు చిట్టా దగ్గర మొరపెట్టుకుంటున్నట్టుగా టాక్. ప్రభుత్వం ఎలా నడుస్తోందో కాదు, పార్టీలో ఏం నడుస్తోందో కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడానికి మీనాక్షి పర్యటన ఉపయోగపడుతుందని ఎమ్మెల్యేలపై, మంత్రులపై అసంతృప్తి ఉన్న నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. సాయంత్రం పూట మొదలయ్యే పర్యటనలో ఆమెతో అడుగులు వేస్తూ మనసులో మాటను వ్యక్తపరిచే అవకాశం కోసం లోకల్ లెవెల్ లీడర్స్ ఎదురు చూస్తున్నారు. రాత్రి బసకు ముందు కూడా మీనాక్షి కార్యకర్తలకు టైం కేటాయించి నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. తెల్లవారి మొదలయ్యే పర్యటనలో శ్రమదానంతో ప్రజల మనసు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు మీనాక్షి. తనను ఢిల్లీ, హైదరాబాదుల్లో కలవలేని నేతలు ఇలా గల్లీల్లోనే కలుసుకునే అవకాశం ఇస్తున్న మీనాక్షి పార్టీలో ఏం జరుగుతోంది, ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, పబ్లిక్ రెస్పాన్స్ అసలు ఎలా ఉంది, పార్టీ కార్యకర్తల అభిప్రాయం ఏంటి అనేది రిపోర్ట్ రూపంలో హైకమాండ్కు చేరవేసే అవకాశం ఉండడంతో పవర్ ఎంజాయ్ చేస్తున్న నేతలు టెన్షన్ పడుతున్నారు. 15 రోజుల షెడ్యూల్లో భాగంగా మీనాక్షి తొలి రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో సమావేశమయ్యారు. వాళ్ళిచ్చే ఇన్పుట్స్ మొత్తం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, పార్లమెంట్ల వారీగా నియమించిన ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, డీసీసీ అధ్యక్షులు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకోవడంతో పాటు వారికి సలహాలు, సూచనలు చేశారు. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ఫోకస్గా కేడర్తో మమేకం అయ్యేందుకు మీనాక్షి పాదయాత్ర రూట్ ఎంచుకున్నట్టుగా టాక్. తొలుత గ్రామీణ, స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో మీనాక్షి ఫోకస్ అంతా రూరల్ నియోజకవర్గాలపై ఉంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచి అధికారంలోకి రాగలిగింది. గ్రేటర్ హైదరాబాద్లో ఎమ్మెల్యేలు లేక మంత్రి పదవులు కూడా కేటాయించలేని పరిస్థితి నెలకొంది.
జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఆఫ్ ద రికార్డ్ టాక్. ఎమ్మెల్యే వర్గానికి టికెట్లు ఇస్తే అక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న మాజీలు సహకరించకపోవచ్చనే అనుమానం కాంగ్రెస్ పార్టీని భయపెడుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలను కాదని మాజీలు అనుచరులకు టికెట్లు ఇస్తే తాజాలు పనిచేయరని అనుమానం ఉంది. అందుకే పార్టీ రిపోర్ట్ అని పేరు చెప్పి గెలుపు గురాలకు టికెట్లు ఇస్తామని హైదరాబాద్ లెవెల్లోనే జెడ్పీటీసీల టికెట్లు ఇచ్చే అవకాశం ఉందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు ఎంపీటీసీల విషయంలో జిల్లా స్థాయి నిర్ణయాలు ఉండే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. పార్టీ నిర్ణయాలు ఎలా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలే అభ్యర్థుల్ని డిసైడ్ చేస్తారని ఆఫ్ ద రికార్డ్ టాక్ మరోటి నడుస్తోంది. స్థానిక సమరానికి ముందు జరుగుతోన్న మీనాక్షి పాదయాత్ర పల్లెనిద్ర, ఆ తర్వాత రాజధాని వేదికగా ఉంటుందనే మాట వినబడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై పోల్స్ ముఖ్యమంత్రికి, పీసీసీకి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కు కత్తు మీద సామే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. స్థానిక ఎన్నికల్లో గెలవని నియోజకవర్గాల్లో పార్టీ పదవులు అనుభవిస్తోన్న నేతల పొజిషన్ చేంజ్ అవుతుందని, అలాగే మంత్రులకు షాక్ తప్పదని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు డౌటు అనే ప్రచారం ఇప్పటి నుంచి సాగుతోంది. పార్టీ ఎవరు నిలబెట్టినా గ్రూపులతో సంబంధం లేకుండా అభ్యర్థులను గెలిపించాల్సి ఉంటుందని, లేకుంటే ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లుగా సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టికెట్లు ఇవ్వబోమని ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తోంది పార్టీ. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, శ్రమదానం ఎవరికి కొత్త పదవులు లభించేలా చేస్తోందో, ఎవరి పదవులు తప్పించేలా చేస్తుందో అనేది స్థానిక ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయని ఆఫ్ ద రికార్డ్ టాక్.